ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఇన్ ద డేస్ ఆఫ్ జీసస్, యేసు దినములలో అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేయబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడైండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునెను. ఆయన జీవించిన దినాలు 33.5 సంవత్సరాలు. ఆయన పరిచర్య చేసిన సంవత్సరాలు 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల్లో యేసు క్రీస్తు ప్రభువారి జీవితాన్ని గమనిస్తే మొదటిగా మనకు కనబడేది ప్రార్థనలు, ప్రేయర్స్. ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు లేక ఆయన జీవించే దినాల్లో ఆయన ప్రార్థనలు చేశాడు. ప్రార్థన అనకుండా ప్రార్థనలు అంటున్నారు అంటే కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఏకాంత ప్రార్థన. ఆ ప్రార్థనా పరుడైన యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని మనం ఆలోచించేస్తే ఆయన ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన యేసు ప్రభువారు మనకు కనబడుతున్నారు. గెత్సెమనేలో ఆయన ప్రార్థన చేస్తూ, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే కానిమని ప్రార్థించెను. యేసు ఉదయాన్నే ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు రాత్రి జాముల్లో ప్రార్థన చేశాడు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ప్రార్థన చేశాడు. మొదటిసారి, రెండోసారి, మూడోసారి కూడా వెళ్ళి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆయన జీవితంలో ఎడతెగని ప్రార్థన, అలుపెరగని ప్రయాస. ఆయన అనేక ప్రాంతాలకు సంచరించి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రార్థనా పరుడైన యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని మనం చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, అబ్బా తండ్రి అని ఆ జీవము గల దేవుని సముఖములో సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆతురముగా ప్రార్థన చేయటం, ఎడతెగక ప్రార్థన చేయటం, చెమట రక్తపు బిందువులుగా జాలు ఆరేటట్టుగా ప్రార్థన చేయటం. ఇలాగా యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో మొదటిగా మనకు కనబడేది ప్రార్థన. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అదే రీతిగా అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్నాడు. ప్రేయర్ అండ్ ప్రీచింగ్ ఆర్ గోయింగ్ టుగెదర్. The ministry of prayer and ministry of preaching, ministry of teaching is going on simultaneously. ఆయన ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఈ ప్రార్థనలో ఆయన కొనసాగుతున్నాడు. ఇక యేసు ప్రభు వారి దినాల్లో రెండవదిగా మనం చూస్తే ఆయన ఏం చేశారంటే విన్నపములు, ప్లీడింగ్స్. ఈ విన్నపాలు యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తూ వస్తున్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడైండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునెను. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడైండి కూడా ఆయన విన్నపాలు ఆయన తెలియచేస్తున్నాడు. ఆయన విజ్ఞాపనలు చేస్తున్నాడు. మరి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు విన్నపాలు తెలియచేసినట్టుగానే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 28-30 వరకు చూస్తే సొలొమోను చేసిన విన్నపం ఇక్కడ మనకు కనబడుతుంది. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామం అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండును గాక. మరియు నీ దాసుడనైన నేను నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ తలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా
నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినునప్పుడెల్లా మమ్మును క్షమించుము. దేవా, ఆకాశము నుండి మా విన్నపాన్ని విను, మా ప్రార్థనలు విను. నీ దాసునైన నేను, నీ జనులైన ఇశ్రాయేలీయులు ఈ స్థలము అనగా ఈ మందిరం తట్టు, ఈ దేవాలయం తట్టు వాళ్ళు తిరిగి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ విన్నపాలు విను. ఏముంటాయి విన్నపాలు? యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థనలోనేమో దేవుని చిత్త నెరవేర్పును గురించి మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో మనకు కనబడే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విన్నపాలు. యేసుక్రీస్తు ప్రభు వారు విన్నపాలు తెలియచేస్తూ దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు కదా. ఈ యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రార్థనను గురించి, యేసు చేసిన విజ్ఞాపన, వీటన్నిటిని గురించి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువారు తండ్రి రాజ్యం రావాలని, తండ్రి చిత్తం నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తున్నాడు. మరి సొలొమోను చేసే ప్రార్థన ప్రజల యొక్క యోగ క్షేమాలను గురించి, ప్రజలు కష్టాలను గురించి, తన రాజ్యం విస్తరించడానికి గురించి, దేవుని జ్ఞానం తనకు అనుగ్రహించబడ్డం కోసం ప్రార్థన చేస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 33 నుంచి 34 వరకు వాళ్ళ పాపాలు ఒప్పుకుని నేను గురించి విన్నపాలు చేయనప్పుడెల్లా కూడా, అయ్యా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపాన్ని క్షమించు, పాపమును క్షమించు, వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి మరలా రప్పించు అని ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. తెగులు వచ్చినప్పుడు, శత్రువులు చేత మొత్తబడినప్పుడు విన్నపాలు చేస్తున్నట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. అలాగే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 37 నుంచి 39 వరకు చూస్తే తెగులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ప్రతి విధమైనటువంటి వ్యాధిని, మనోవ్యాధిని, అవి క్షేమంగానే, కరువు వచ్చినా, తెగులు వచ్చినా, గాడుపు దెబ్బ తగిలినా, చీడ పురుగు వచ్చి పంటలు తినివేసిన, శత్రువులు వచ్చి పట్టణాన్ని ముట్టడి వేసిన, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒక్కడు గాని జనులందరూ కలిసి నీ సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసి చేతులు పైకెత్తితే, వాళ్ళు చేతులు చాపి ప్రార్థన చేసినప్పుడు వారి విన్నపాలు వినయ్యా. ప్రతి మనిషి యొక్క హృదయము నీవెరుగుదువు, ప్రతి వారి యొక్క హృదయాన్ని నీవెరిగేటటువంటి దేవుడువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి ఎవరి ప్రవర్తనను బట్టి వారికే నీవు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని నీకు మొరపెడుతున్నానని సొలొమోను దేవుని సన్నిధిలో అంటున్నాడు. ఏ కష్టం ఉంది, ఏ సమస్య ఉంది, ఏ విధమైనటువంటి శోధన నీవు ఎదుర్కొంటున్నావు, ఏ విధమైనటువంటి సమస్యలు గుండా నీవు ప్రయాణం చేస్తున్నావు, ఏ విధమైనటువంటి శత్రు సమూహం నిన్ను చుట్టుకోవడం ద్వారా నీవు బాధపడుతున్నావు, నీ చుట్టూ కూడా ఉన్నటువంటి ప్రతి సమస్యను ఏం చేయొచ్చు అంటే ఆకాశమందు నివాసి అయినటువంటి దేవుడు మన ప్రార్థన వింటాడు కాబట్టి, మన కార్యాన్ని నిర్వహిస్తాడు కాబట్టి, మన జీవితంలో తన కార్యాన్ని జరిగించి, తన కృపను చూపించి, తన సహాయాన్ని మనకు అనుగ్రహించేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన సన్నిధిలో, ఆయన పాదాల చెంత కూడిన మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మనం మొరపెట్టినప్పుడు మన విన్నపాన్ని దేవుడు ఆలకిస్తాడు. దాన్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు, విన్నపాలు వినే దేవుడు. కుష్ఠరోగి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి చెంత విజ్ఞాపన చేసినప్పుడు, విన్నపాలు తెలియజేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన విని అతని కొరకు గొప్ప కార్యాలు చేసిన గొప్ప దేవుడుగా మన దేవుడు కనబడుతూ ఉన్నాడు. అలాగునే మనము దేవుని సముఖంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన విని చెయ్యి చాపి కనికరించి ముట్టి నీవు శుద్ధుడవు కమ్ము అని చెప్పేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కాబట్టి ఈరోజు మన దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు, విన్నపాలు వినే దేవుడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఆయన విన్నపాలు దేవునికి తెలియచేసేవాడు. ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి వించుకుంటే వారు చేసిన విన్నపాలను విని వారికి సహాయం చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. కనాను స్త్రీ వచ్చి ఆయన అడిగినప్పుడు ఆయన ఆమె విన్నపాన్ని విని ఆమె కుమార్తెలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆమెకు స్వస్థతను చేకూర్చాడు. అలాగునే తీమాయి కుమారుడైన భర్తమై వచ్చి దేవుని సన్నిధిలో దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతను పిలిచి అతను ముట్టి అతనికి చూపు దయచేసినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఈరోజు మనము దేవుని సన్నిధిలో
విన్నపాలు చేయగలిగితే, దేవుని బతిమాలుకోగలిగితే, మళ్ళీ ఆయన ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే, ఆయన బతిమాలితే ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. అయ్యా నాకు సహాయం చేయి, నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, పిల్లలకు చదువుల విషయంలో సహాయం చేయండి అని నీవు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటం ప్రారంభిస్తే దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి పరిచేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యోబుకు రెండింతలుగా ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. అలాగునే మనం కూడా మన కొరకు మాత్రమే కాకుండా ఇతరుల కొరకు కూడా విజ్ఞాపన చేసినట్లయితే, విన్నపాలు తెలియచేసుకున్నట్లయితే, కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాన్ని దేవునికి తెలియచేస్తే నిశ్చయంగా దేవుడు యోబును రెండింతలుగా ఆశీర్వదించినట్టుగా మనల్ని కూడా రెండింతలుగా ఆశీర్వదించి దీవించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. గనుక దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనములో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి, మీ విన్నపాలు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా చేయాల్సినటువంటి విషయం ఏంటి? ప్రతి విషయంలో, ఏ విషయంలోనైనా, అది ఆర్థిక విషయాల్లో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే మన భారమంతా కూడా తీసివేయడానికి మన దేవుడు ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా రెడీగా ఉన్నాడు. అందుకనే ఆయన ఏమన్నాడు తెలుసా? మీ చింత యావత్తు నా మీద వేయండి. ఎందుకో తెలుసా? నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను, నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను కాబట్టి మీ చింత యావత్తు కూడా నా మీద వేయండి అంటున్నాడు. మనమందరం కూడా నిబ్రమైన బుద్ధి కలిగినటువంటి వారమై, మనమందరం కూడా మెలకు కలిగి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పర్ఫెక్ట్ హై ప్రీస్ట్, సంపూర్ణ సిద్ధి పొందిన ప్రధాన యాజకుడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-10 వచనాలు దయచేసి మనం చూద్దాం. ఆయన కుమారుడైనయు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. యేసు ప్రభువారు సంపూర్ణ సిద్ధి పొందిన, మెల్కీసెదెకు క్రమములో చేరిన, లేవి గోత్రానికి చెందిన క్రమములో నుంచి వచ్చిన యాజకుడు కాదు, మెల్కీసెదెకు యొక్క క్రమములో వచ్చినవాడు. ఈ మెల్కీసెదెకు యొక్క క్రమములో వచ్చిన ఈ యాజకుడు ఏం చేశాడంటే, ఈ ఆఫర్డ్ ప్రీస్ట్లీ ప్రేయర్ టు గాడ్. ఆయన యాజక ప్రార్థన దేవునికి సమర్పించాడు. ఆ తరువాత హీ ఆనర్డ్ గాడ్, అతడు దేవుని గౌరవించాడు. హీ బికమ్ ఎ సోర్స్ ఆఫ్ ఇటర్నల్ సాల్వేషన్, నిత్య రక్షణకు ఆయనే మూలముగా కారకుడిగా మారాడు. యేసు తాను పొందినటువంటి శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. యేసు ప్రభు వారి జీవితంలో మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆకారంలో మనుషుడిగా కనబడుతున్నాడు. మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించారు, విధేయత నేర్చుకున్నాడు. శ్రమలు, శిలువ శ్రమల వల్ల, అనేక రకాలైన శ్రమల వల్ల యేసు ప్రభువారు విధేయత నేర్చుకున్నాడు. ఎవరికి విధేయత చూపించాడంటే, ఆయన సర్వాధికారి అయిన, సర్వ సృష్టికర్త అయిన, మహోన్నతుడైన, పరమ తండ్రి అయిన దేవునికి పరిపూర్ణమైన విధేయతను చూపించిన వాడిగా మనకు కనబడుతున్నాడు. ఈ జీవము గల దేవుడు, ఈ పరిశుద్ధుడైన దేవుడు మనకి చెబుతున్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10-13 వచనాల్లో, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును. ఆయన రక్త మాంసములలో పాలువాడయ్యాడు. మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని నశింప చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు మరణ భయము చేత దాస్యానికి లోబడిన మనందరిని విడిపించటం కొరకాయి
ఆయన తన కృపను చూపించి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడైనటువంటి వాడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. నా ప్రియ స్నేహితులారా, మెల్కీసెదెకు క్రమములో చేరిన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాట తప్పనివాడు, అద్భుతకరుడైన దేవుడు. ఇలాంటి దేవుడు తాను శోధించబడి ప్రధాన యాజకుడిగా వచ్చి తన ప్రాణాన్నే బలిగా ఇచ్చి ఆ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణ దాస్యము నుంచి విడిపించటానికి రక్తమాంసములలో పాలివాడై ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడు. మనందరి కొరకు చనిపోయాడు. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ప్రధాన యాజకుడిగా వచ్చి సంపూర్ణ సిద్ధి పొందిన ప్రధాన యాజకుడు. భూమి మీద ఉన్నటువంటి ప్రధాన యాజకులు గొర్రె పిల్ల రక్తం కానీ, మేక రక్తం కానీ, కోడె రక్తం కానీ తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసములో పాలివాడై తన రక్తాన్ని చేతబుచ్చుకుని అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి మనందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసి ఆ తదుపరి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? మనందరికీ సహాయం చేస్తున్నాడు. మనందరికీ తన యొక్క ప్రేమను చూపిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 2:17 తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన శోధించబడ్డాడు, శ్రమ పొందాడు. ఇప్పుడు ఎవరైతే శ్రమ పడుతున్నారో వారికి సహాయము చేసేటటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆ యేసు ప్రభువారు ఆ సంపూర్ణ సిద్ధి పొందిన ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడు అని అంటే ఆయన కృపా సింహాసనం మీద ఉన్నాడు. అందరికీ సహాయం చేయడానికి కృపామయుడు కృపా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చే ప్రతి వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? హెబ్రీ పత్రిక 4:15-16 ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దినాల్లో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థనలు చేశాడు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు రెండవదిగా విన్నపాలు తెలియచేశాడు. పర్ఫెక్ట్ హై ప్రీస్ట్గా సంపూర్ణ సిద్ధి పొందిన ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడు. మన కొరకు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కృపా సింహాసనం మీద కూర్చున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు దినాల్లో ఆయన ఈ 3 పనులు చేసుకుంటూ వచ్చాడు. ప్రార్థనలు చేశాడు, విన్నపాలు తెలియచేశాడు. ప్రధాన యాజకుడిగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి మన కొరకు తన రక్తాన్ని ప్రోక్షించి మనకు పరలోకం వెళ్ళేటటువంటి మార్గాన్ని చూపించి తెలియచేసి మనందరి బ్రతుకులను కూడా పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తన యొక్క దయను వాత్సల్యతను మనందరికీ చూపించి మీకు ఏ అవసరం ఉంది, ఏ ప్రాబ్లం ఉంది, ఏ కష్టం ఉంది, ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారు, ఏ ఇబ్బందితో మీరు వేదన చెందుతున్నారు, ఏ విధమైనటువంటి ప్రాబ్లంలు మీరున్నారు, శోధించబడుతున్నారా, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరని ఫీల్ అవుతున్నారా, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి అని మీరు బాధపడుతున్నారా? అయితే కృపా సింహాసనం మీద ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి వచ్చి ప్రణమిల్లితే, ప్రార్థిస్తే, విన్నపాలు తెలియచేస్తే, ఆయన సహాయాన్ని నువ్వు కోరుకుంటే నీ సహాయం కొరకు ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడూ కూడా నీకు సహాయం చేయటానికి, నీ అవసరాన్ని తీర్చడానికి, నీ బాధను, నీ వేదనను తొలగించటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఎలాంటి సమస్యతో మీరు బాధపడుతున్నారు, ఏ కష్టంలో మీరున్నారు? అయితే మీరు ప్రార్థన చేయటం ప్రారంభించండి, విన్నపాలు చేయటం ప్రారంభించండి. మన ప్రధాన యాజకుడు కృపా సింహాసనం మీద కూర్చున్నాడు. మనము శోధించబడుతూ ఉంటే సహాయం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అలాగే కృపా సింహాసనం మీద కూర్చుని మనకు సహాయం చేస్తున్నాడు. ఆ సహాయం చేసే ప్రభు సహాయం మీకు కావాలా? మీకు కావాలా? మీరు ఎలాంటి ప్రాబ్లంలో బాధపడుతున్నా సహాయం చేయడానికి ప్రభు ఇక్కడే ఉన్నాడు. మీరు అడుగుతారా? సో కమ్ క్లోజర్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ దట్ గాడ్ ఈస్ విల్లింగ్ టు సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. ఈ కృపాసనం దగ్గరికి వచ్చేయండి. వెంటనే మీ సమస్యలన్నింటినీ కూడా
సమస్య పోయేటట్టుగా, తొలగిపోయేటట్టుగా, దూరమయ్యేటట్టుగా, మీకు తన యొక్క సహాయం దొరికేటట్టుగా ఆయన చేయగలిగిన గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. అలాంటి సహాయం మీరు పొందడానికి దయగల దేవుడు, కృపగల దేవుడు మీకు, నాకు, మనందరికీ సహాయం చేయను కాక. ప్రార్థన. మా సృష్టికర్తమైన దేవా, భూమి ఆకాశాలను సృష్టించిన గొప్ప తండ్రి, యేసు దినములలో అనే వర్తమానం మేము వినడానికి మాకు సహాయం చేశారు. మీరు ఈ భూలోకంలో జీవించినప్పుడు ప్రార్థనలు చేశారు, విన్నపాలు తెలియచేశారు. ప్రధాన యాజకుడిగా, సంపూర్ణ సిద్ధి పొందిన ప్రధాన యాజకుడిగా మా కొరకు సిలువలో యాగమై మీ పరిశుద్ధ రక్తాన్ని మా కొరకు ప్రోక్షించి దూరస్థులమైన మమ్మల్ని సమీపస్తులుగా చేసి శాపమును విరగొట్టి పాపమును దూరపరిచి దూరంగా ఉండవలసినటువంటి మమ్మలను కృపా సింహాసనం దగ్గర వరకు తీసుకొచ్చి కృప మాకు చూపిస్తున్నందుకు మీకు వేల వేల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఎవరు అనారోగ్యంగా బాధపడుతున్నారో యేసు నామములో వారిని ముట్టండి. ఎవరు సమస్యల్లో బాధపడుతున్నారో వారికి విడుదల దయచేయండి. మీరు ఏ విధంగా జీవించారో మేమును ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ మీ మహిమార్థమై కృపా సింహాసనం దగ్గరికి వచ్చి కూడుకొని వేడుకొని మా విన్నపాలు తెలియచేసి మా బ్రతుకులు మార్చుకుని ప్రతి విషయంలో చింత, దుఃఖము మాని పరిపూర్ణంగా నీ మీద ఆధారపడటానికి నీ సహాయం మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. మా యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని మీరు విజిట్ చేసి ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఫాలో అవ్వాల్సిందని, దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని మనసారా కోరుతున్నాను. నేరుగా మీకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కృపగల దేవుడు మీకు సహాయం చేయను గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.